మోకరించడానికి దేవుడు శక్తినిచ్చినట్లయితే మోకరించవచ్చు. అనారోగ్యంగా ఉన్నట్లయితే నిలబడి ఈ అనుభవంలోనికి వెళదాం. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు శోధనకు లోనైపోతున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుండి తొలగించయ్యా. నీ చిత్తమే కానీ నా చిత్తము కాదయ్యా. మరణ వేదన పడుతున్నానట. ఈరోజు నా జీవిత ప్రయాణంలో కూడా శోధనలు పాపములకు బానిసైపోతున్నాను. నాలో దాగి ఉన్న పాప నీ రక్తముతో కడిగయ్యా. నా కొరికే కదా నీ ప్రాణం పెట్టినది. అతిక్రమములు దాచిపెట్టువాడో వర్ధిల్లడో. ఏ పాపము నిన్ను బానిసగా మారుస్తుందో తెలుసా? నేత్రాశలో పడిపోతున్నావా? నాలుకతో పాపాలు చేస్తున్నావా? అబద్ధాలు, చెడు మాటలు, వ్యభిచారము, ఈ పాపాన్ని నువ్వు మూట కట్టుకుంటున్నావో అదే నిన్ను విషములాగా కాటు వేస్తుంది. నా ప్రియమైన కుమారుడా, పాపము నుంచి దూరముగా పారిపోమ. లేని ఎడల నిన్ను కాటు వేస్తుంది. ఎంతకాలం ఈ రహస్య జీవితాలు? ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుని ఒప్పుకుంటావా? పాప సంకేతం చేసి ఎన్ని రోజులైంది? యేసు కల్వరి ప్రేమను చూస్తావా? అయ్యా, నా కోసమే కదా ఈ కల్వరి యాగము. నీలాగా ప్రేమించు వారు లేరయ్యా. అయ్యా, నా కోసం కల్వరిలో కన్నీరు కాచవే. ఇదిగో మోకాళ్ళు వేసి ఆ గెత్సెమనే తోటలో ఉన్న ఆత్మ రక్షించబడాలని ప్రార్థించవే. అయ్యా, నా కోసం కల్వరిలో ప్రార్థించిన తండ్రి వందనాలయ్యా. ప్రార్థించయ్యా. నా కోసం కల్వరిలో కన్నీరు కార్చితివా. రెండు చేతులు పెద్దదవా. అయ్యా, నా కోసం కల్వరిలో. అయ్యా, నా కోసం కల్వరిలో